చివరి దినాల్లో ఉన్నాం, అంత్యకాలములో ఉన్నాం. We are coming to the time that Jesus' return is imminent in the next 10-15 years. యేసు ప్రభు త్వరగా రాబోతున్నట్లుగా సూచనలు కనబడుతున్నాయి. And there are people in India that need to come to the saving knowledge of Jesus Christ. కాబట్టి ఆయన రాకడలో భారతదేశంలో ఉన్న ప్రజలు రక్షించబడాలి, ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదనేటువంటిది నా ఆలోచన. And I can't accomplish that by preaching on Zoom 4 times a week. మరి నేనొక్కడనే భారతదేశాన్ని రక్షించలేను. 4 సార్లు నేను జూమ్ మీటింగ్లో మాట్లాడినంత మాత్రాన నేను రక్షించలేను. But I can come over here and encourage you to sell out to the Lord everything you have. కాబట్టి నేనైతే చేయగలిగింది ఏంటంటే, నేను సంవత్సరానికి ఒకసారి ఇలాగొచ్చి మీకు ఇలాంటి వారిని ప్రోత్సహించటం ద్వారా, మీరు ఇతరులను ప్రభావితం చేయడం ద్వారా దేవుని రాజ్యాన్ని మనం కలిసి కట్టగలం. మీరు ఇప్పటికే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీ హృదయంలో దేవుడిగా స్వీకరించారు. మిమ్మల్ని ఇప్పటికే పరిశుద్ధాత్మ దేవుడు సత్యములోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మీరు ఏమై ఉన్నారో దానికంటే ఎక్కువగా దేవుని కొరకు బ్రతకాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవునితో మనం ఎక్కువగా సహాయం నడిచేవారుగాను సహవాసము చేసేవారుగాను ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నాతో కూడా సహవాసం చేస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను అమెరికాలో పెద్ద గొప్పవాడిని ఏం కాదు, నన్ను ఎవరు లెక్క చేయరు. అక్కడ దాదాపుగా 40 కోట్ల మంది ఉన్నటువంటి జనాలు అమెరికా దేశంలో నివాసం చేస్తున్నారు. నేను సంఘానికి పాస్టర్ గారిని కాదు అమెరికాలో. నేను సంఘంలో ప్రసంగికుడిని కాదు. నేను ఎప్పుడు కూడా సమాజంతో గతంలో మాట్లాడలేదు అమెరికాలో. కాబట్టి నేను ప్రసంగికుడిని కూడా కాదు అక్కడ. అమెరికాలో ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని నేను. అయితే నేను ఒక సాధారణమైన వ్యక్తిని అయి ఉండి భారతదేశంలో మీ జీవితాల్లో దేవుని మాటలు చెప్పడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నా పట్ల అలాంటి ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు పిల్లరా, మీ పట్ల కూడా దేవుడు ఒక ఆలోచన ఉద్దేశాన్ని కలిగి ఉన్నవాడై ఉన్నాడు. కేవలం మనం పిల్లల్ని పెంచటం అనే పని మాత్రమే కాదు, లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం అనేది మాత్రమే కాదు, లేకపోతే పిల్లల్ని కానీ ఇంటికాడ కూర్చోవడమే కాదు మన పని, లేకపోతే భర్త గారు పని చేసుకుని వస్తారు ఆయనకు వండి పెట్టడమే కాదు. దేవుడు మీరు చాలా గొప్ప పని చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు, మనకు అప్పగించాడు కూడా. మనకి బహుశా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అప్పుడే వివాహం అయ్యి ఉండొచ్చు, ఇంకా పెద్దవాళ్ళుగా ఉండి ఉండవచ్చు. వాళ్ళకి మనవల్లో కూడా ఉండొచ్చు, వాళ్ళకి ముదు మనవలు కూడా ఉండొచ్చు. నాకు 8 మంది మనవలు ఉన్నారు. మనం కేవలం పిల్లల్ని కానీ ఇంటికాడ కూర్చోవడమే కాదు, పిల్లల్ని మనం కని
పెంచి దేవుని కొరకు వాళ్ళని పెంచి దేవునిలో నడిపించే తల్లిదండ్రులుగా మీరు ఉండాలి. ఆ బాధ్యతను దేవుడు మనకి ఇచ్చాడు. దీని గొడవ They need to see after they see you praying and studying. మీరు ప్రార్థించే తల్లిదండ్రులుగా They లేక need to see your life being lived for Christ. క్రీస్తు కొరకు జీవించే తల్లిదండ్రులుగా మీరుండడం మీ పిల్లలు చూడగలగాలి. They don't need to see mom and daddy fighting. అస్తమాటు భార్యాభర్తలు తల్లిదండ్రులు కొట్టుకుంటాం చూడటం కాదాళ్ళ. So I tell you, in my first marriage, we fought over what the color of the floor was. We fought over what color the wallpaper was. That is not wallpaper, that's paint. ఓకే, కొన్ని సార్లు గోడకు ఉన్నటువంటి రంగులో కొన్ని రంగులు మనం మన ఇంట్లో చూస్తూ ఉంటాం. We argued about whether these letters were straight. ఇక్కడ కొన్ని పేర్లు రాయబడ్డాయి. We argued over stuff that did not matter in our life. కాబట్టి మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి ఆటంకం మన జీవితంలో ఆటంకంగా ఉండకూడదు. What I'm trying to tell you is, ఏ మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నానంటే, it is so easy to get hung up on the things of the world and around us. మన చుట్టుప్రక్కల జరుగుతున్న ఆ విషయాలను బట్టి మనం ఆగిపోయేవారుగా ఉంటాం. చాలాసార్లు మన జీవితంలో జరుగుతున్న పనులను బట్టి కూడా ఆగిపోయేవారుగా ఉంటాం. Instead of on the things that God wants to do through us. ఆ ఆగిపోవడం కంటే కూడా దేవుడు మన పట్ల చేయాలనుకుంటున్న కార్యం ఏమిటంటే, I'm going to tell you a couple of stories. కొన్ని విషయాలు మీతో చెప్తున్నాను, కొన్ని కథలు వినండి. When we go over into Acts, అపోస్తుల కార్యాల గ్రంథం మనం చూసినప్పుడు, and this is in chapter, I have to go look because I don't know. When we get over into chapter 6, 6వ అధ్యాయం, the apostles were being overwhelmed with all of the people. అపోస్తులు అక్కడ ప్రజలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. And so they were responsible for feeding the widows and the poor people. అక్కడ విధవరాండ్రకు పేదలకు ఆహారం పెట్టే విషయంలో చాలా బిజీగా ఉన్నారు. They were responsible for preaching. వాళ్ళు భోజనం పెట్టడం కాదు వాళ్ళ పని దేవుని సువార్త ప్రకటించటం. They were responsible for having Bible teaching. వారికి బైబిల్ యొక్క బోధ చెప్పడం అనేటువంటిది అవసరం. వారు See, the difference then is they didn't have this. ఆ రోజుల్లో అపోస్తుల దగ్గర బైబిల్ లేదు. This book was not put together until hundreds of years later. ఆ అపోస్తులు తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత బైబిల్ ఏర్పడింది. What they did was verbally tell the story of what happened with Jesus. వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే, వాళ్ళు ప్రభుతో ఉన్నారు, యేసయ్యతో ఉన్నారు కాబట్టి వాళ్ళు నోటితో చెప్పాలి సువార్త వెళ్ళి బయటకు వెళ్ళి. And so instead of being able to preach and teach and all that, they were out here distributing food. ఆ బోధ చెప్పడం పని మానేసి వీళ్ళు ఏ పనిలో దిగారంటే భోజనాలు వడ్డించే కార్యక్రమంలో దిగారు. అందరూ భోజనాలు వడ్డిస్తున్నారు. Taking the little children and picking them up and saying, hey, ఆ పిల్లల్ని ఎత్తుకుని అలా తిరుగుతున్నారు వాళ్ళు. they didn't have time to preach and teach. వారికి ప్రసంగం చేయడానికి కానీ ఉపదేశించడం కానీ టైం లేదు వారికి. And so they felt the Holy Spirit tell them it's time to appoint deacons into the church. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏమిటంటే, మనం ప్రసంగం చేయడం దేవుని మాటలు చెప్పడం మానేసి భోజనాలు వడ్డించే పని మీదే ఉంటున్నాం కాబట్టి మనకి పరిచారకులు కావాలి అని వాళ్ళు పరిచారకులు నియమించుకున్నారు. Because they were not able to focus on what the Holy Spirit wanted them to do. అయితే వాళ్ళకు పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడో ఆ పని జరిగించటం లేదు కనుక ఆ పని చేయాలని నిర్ణయించుకున్నారు. Do any of you ever get overwhelmed with life?
మీ జీవితంలో దేన్ని గూర్చైనా మీరు అలిసిపోయిన వారిగా ఉన్నారా? Got the baby won't need his diaper change, and the son hollering, "I want to go play soccer." మరి మీరు అయ్యో మాకు చాలా పనులు ఉన్నాయండి బాబు, మాకు చిన్న పిల్లండి, ఆ పిల్లకి మేము డైపర్ మార్చాలి, పెద్ద కుర్రాడు ఉన్నాడు, అదేమో బ్యాట్ కొనమంటున్నాడు, క్రికెట్ ఆడతానంటున్నాడు అని ఇలాంటి కొన్ని ఇబ్బందులు. And then the husband gets home from work and says, "Where is my dinner?" మరి నా భర్తకి సాయంకాలం అయ్యేటప్పుడు భోజనం వండాలండి. We become overwhelmed very easily. ఇలాంటి పనులు పెట్టుకుని ఉత్తినే అలసిపోయేవారుగా ఉంటున్నాం. We become very distracted. మనం చాలాసార్లు మనం అనుకున్న పని చేయడం కంటే పక్క త్రోవ పట్టే పనులు ఎక్కువ చేస్తున్నాం. I want to show you a man that did not get distracted. అయితే ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ప్రక్క త్రోవ పట్టలేనటువంటి ఒక వ్యక్తిని బైబిల్లో మీకు చూపిస్తాను. Who's going to read for us tonight? ఎవరు చదువుతారు బైబిల్? ఎవరు చదువుతారు? చేస్తారు. ఓకే, ఇద్దరే. We got another microphone. ఎవరికైనా మైక్ ఇవ్వండి, అందులో పాపం బాగాలాగుద్ది. Okay, I want you to read. Okay, they start in verse 1 talking about choosing the deacons. I want you to read 5 through 7. 5 నుండి 7 వచనాలు చదవండి. Chapter 6. 6 అధ్యాయము 5 నుండి 7 వచనాలు. ఈ మాటలు జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పెర్మానసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యోకయుడు వాడును అగు నికోలాసును అను వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. చాలా. So what we see here is that the people put up 6 people to be the deacons. అక్కడ దాదాపుగా 6 మనుషుల పేర్లు మనం రాయబడినట్లు చూస్తున్నాం. But it's surprising to me that only one of them is mentioned to be full of the Holy Spirit, full of faith, full of the Holy Spirit. ఆ 6లో ఒక వ్యక్తి సంపూర్ణమైన పరిశుద్ధాత్మ పొందుకుని దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. So my question always comes up because in our churches back in the United States when they appoint deacons, మరి అమెరికా మాట్లాడు I've never seen many of them that were very spiritual. అమెరికా దేశంలో చాలా మంది చర్చికి వెళ్తారు కానీ ఆత్మీయంగా ఉండేవాళ్ళు తక్కువ. I got elected deacon in the First Baptist Church, Columbia, Mississippi. మరి మేముంటున్నటువంటి స్థలంలో బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది, సంఘ పెద్ద గారు ఉంటాడు చర్చికి. In 92, after the Lord had brought me to make him Lord of my life in 87. 1900 ఏం చెప్పారు, Made him Lord of my life in 87, but elected as deacon in 92. 1987లో నేను రక్షించబడటం, ఆ సంఘంలో ఒక పెద్దగా కూడా నేను చేయడం జరిగింది. I walked in that room for the first deacon's meeting and I thought, we're going to praise God and we're going to pray and we're going to plan the spiritualness of the church. ఆ పెద్దల మీటింగ్ పెట్టారు. సంఘ పెద్దలు అంటే అక్కడ అందరూ ప్రార్థన చేసుకుంటారేమో, దేవుని స్తుతిస్తారేమో, దేవుణ్ణి కనపరుస్తారేమో, ఆత్మీయంగా ఉంటారేమో అనుకున్నాను ఫస్ట్ మీటింగ్కి వెళ్ళగానే. Pastor, I was thinking I was a blessed man. నేను అనుకుంటున్నాను నేను చాలా ఆశీర్వదించబడిన వ్యక్తిని అనుకుంటున్నాను పాస్టర్ గారు అని చెప్తున్నాడు ఆయన, నేను కదా ఆయన. And I went into that meeting with 17 other men. నేను ఒక్కడనే కాదు 17 మందిని నాతో పాటు తీసుకెళ్ళాను ఆ మీటింగ్కి. We didn't talk one time about the ministry of the church. వాళ్ళ మాటల్లో కనీసం సంఘానికి పరిచర్య ఎలా చేయాలనే మాట ఎక్కడ వినబడలేదు. We talked about spending money. అక్కడ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలా, We talked about the staff and what they weren't doing right. మన సంఘంలో ఉన్న స్టాఫ్ బాగా పనిచేస్తున్నారా లేదా, We
మన సంఘంలో కార్పెట్లు పాడైపోయి రంగులు మార్చేద్దాం కిందేసి కార్పెట్కి. And I know this is tile, not carpet. మీకు దేవుడు చక్కగా కార్పెట్లు కూడా లేకుండా టైల్స్ ఇచ్చాడు. మీరు చాలా అదృష్టవంతులు. But we never one time talked about how to reach the lost people for Christ. వాళ్ళ మాటల్లో కనీసం ఒక్కరోజు కూడా ఒక్కసారి కూడా వాళ్ళు ఎలాగూ నశించిపోతున్న వారిని రక్షించాలి మనం అనే దాని గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు వాళ్ళు. These men went about what they thought the role of a deacon was, and that's to run the affairs of the church. అయితే ఆ రోజు నాకు అర్థమైంది ఏమిటంటే సంఘ పెద్దలంటే అలాంటి కార్యక్రమాలు చూడాలనేటువంటిది నాకు అర్థమైంది. Needless to say, I was disappointed. నేను అనుకున్నాను కొద్దిగా ఆత్మీయంగా ప్రార్థన వాక్యం అలాంటివి ఏమన్నా జరిగితే బాగుండు అనుకున్నాను, కానీ నేను చాలా నిరుత్సాహపడ్డాను ఆ మీటింగుల్లో. But my mama అయితే నా తల్లి named me after a man in the Bible called Stephen. అయితే నా తల్లి నాకు మంచి పేరు పెట్టింది. బైబిల్లో స్తెపను పేరు నాకు పెట్టింది. నా పేరు స్తెపన్ అన్నమాట. చెప్పట్లా. And only in the last 15 years have I realized why that name is important for me. ఎందుకు ఆ పేరు నా తల్లి పెట్టిందో నాకు ఇప్పుడు చేస్తున్న పరిచర్ను బట్టి నాకు అర్థమవుతుంది. Stephen wasn't concerned as the other disciples, the other deacons were, about just feeding the people. ఆ రోజుల్లో శిష్యులు మరి స్తెపను వీళ్ళకి స్తెపను పరిచారకులు చేయవలసిన పని ఏంటంటే కేవలం భోజనాలు వడ్డించాలి. They were very comfortable coming to their home. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి వచ్చి నువ్వు భోజనాలు వడ్డించి సేవ చేయడమే, అది పెద్ద పని ఏం కాదు. But Stephen wanted to share the gospel. అయితే స్తెపను భోజనాలు వడ్డిస్తాం మానేసి దేవుని సేవ చేయడం మొదలు పెట్టాడు. He wanted to see people come out of their sinful lives and get excited about working and living for Jesus. ప్రజలు వారి యొక్క పాప జీవితం నుండి బయటకు వచ్చి వారు సంతోషించి ప్రభువును కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచడం చూసి స్తెపను అలాగ చేసేవారిలాగా వారిని తయారు చేశాడు స్తెపను. Everybody wasn't happy with Stephen. స్తెపను చేస్తున్న పనిని బట్టి అందరూ సంతోషించారు. They were happy with the other deacons మిగతా పరిచారికులను బట్టి ఆనందమే కానీ, because they got their daily allocation. ఎందుకంటే వాళ్ళు భోజనాలు వడ్డిస్తున్నారు కాబట్టి వాళ్ళని బట్టి ఆనందమే. And they did not come to the house and preach to you when they gave you food. మరి వాళ్ళు భోజనం వడ్డించేటప్పుడు యేసు ప్రభు గురించి సువార్త చెప్పలేదు, కానీ స్తెపను మాత్రం వాక్యం చెప్పాడు. So if we read on, అయితే మనం చదివితే we're going. She read verse 7, and listen to this verse. Read it one more time. అమ్మ 7వ వచనం చదవండి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. Yes. See, in the verse before, I didn't get you to read it again, but the apostles laid hands on these men and prayed over them that they will work the way the Holy Spirit. అయితే మనం 4వ వచనంలో చూస్తే అపోస్తులు అంటే 12 మంది శిష్యులు కూడా పనివారి మీద చేతులుంచి పరిచారకులను ఏర్పాటు చేసి వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారు. 4వ వచనంలో రాయబడింది ఆ మాట. And so once these men were laid hands and moved into their position, the apostles were free to teach and preach. అయితే ఎప్పుడైతే వీళ్ళు మరి చేతులుంచి ప్రార్థన చేశారో పరిచారకులు దేవుని వాక్యం చెప్పడానికి బయటకు వెళ్ళారు. And we know when we go back to chapter 2:42, 2:42లో మనం చూసినప్పుడు that it says that they devoted themselves to the apostles' teaching, to the fellowship, to the breaking of bread, and to prayer. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. Everybody was amazed because miracles were happening and people were being saved
every day. ప్రతిరోజు అద్భుతాలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నారు శిష్యుల పనిని బట్టి ఆ రోజుల్లో. Read 45 and 46. 45, 46 చదవండి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరినీ వారి 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 అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారి ఏక మనసుకులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకునుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకునుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. They were so filled with the Holy Spirit when the church began that people were joining together and loving each other every day. వాళ్ళు ప్రతిరోజు యేసు పేరట కూడుకున్న ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు. స్తోత్రం కలుగును గాక. And it was so much of a Holy Spirit-led meeting that people would sell their houses or possessions to be able to feed everybody. ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారో, ప్రతిరోజు సహవాసంగా కూడుకుంటున్నారో, ఎందుకు వచ్చిన గొడవలే, ఇక మనకి ఇల్లు ఎందుకు, ఆస్తులు ఎందుకు, మనం ఏదో ఇంకా మందిరంలోనే పడుందాం అని వాళ్ళు తమ స్థిరాస్తులను అమ్మి అపోస్తులుల పాదాల దగ్గర పెట్టారు. Nobody went hungry. ఎవరికి కూడా ఆశలు లేవిక. Nobody had a utility bill, power bill turned off. అంచేత ఇక మనకి కరెంటు బిల్లుతో పని లేదు, లా బిల్లుతో పని లేదు, ఈ పన్ను కట్టకలదు, ఆ పన్ను కట్టకలదు, ఇక దేవుని మందిరంలోనే ఉందామని అన్నీ అమ్మేసుకుని దేవుని మందిరానికి వచ్చేసారు ఆ రోజుల్లో. They didn't have their cell phones turned off. ఇప్పుడు మనం సెల్ ఫోను బిల్లు కట్టాలి, ఆ గొడవ లేదు ఇంకా. అప్పుడు Oh, I forgot. They didn't have power in cell phones. ఆ రోజుల్లో మనకు కరెంట్ లేదు, అలాగే సెల్ ఫోన్లు లేవు. ఇప్పుడు వచ్చాయి కదా, మరి అప్పుడు ఏ బిల్లు లేదు. They had candles. దే హ్యావ్ ఎ ట్యాక్స్. They had talking to each other in person. ఒకరితో ఒకరు కలిసినప్పుడు మాట్లాడుకోవడం తప్ప దూరంగా ఉన్న మనిషితో మాట్లాడే సౌకర్యం ఆ రోజుల్లో లేదు. Read 47. అమ్మ 47 కూడా చదవండి. 47. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకునుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. What were they doing? They were praising God and enjoying the fellowship of everybody. వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, దేవుణ్ణి ఘనపరుస్తున్నారు, సహవాసం చేస్తున్నారు. And people were saved every day. ప్రతిరోజు కొత్తగా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు సంఘంలోకి వస్తున్నారు. Now, see, that's the vision that I see for what should, I believe God wants to happen in Southeast India. కాబట్టి అలాగ ప్రతిరోజు ఎంతో కొంత కొత్త వారు ప్రభువుని నమ్ముకోవాలి ఈ భారతదేశంలో ఉన్న సౌత్ ఇండియాలో అనేది నా ఆశ. That God fills your heart with the Holy Spirit and you're focusing on Him and not these mundane things down here. కాబట్టి దేవుడు అలాగూ జరిగే కార్యాల విషయంలో సంఘము దృష్టి పెట్టాలి. And I'm not saying just you, I want it from me too. మీరు కూడా నావలే మారాలనేది నా ఆలోచన. I don't want to just do Zoom meetings. నేను కేవలము జూములో మాట్లాడేటటువంటి వ్యక్తిగా ఉండాలనేదే కాదు, And come to India once a year. ఒక్కసారి సంవత్సరానికి వచ్చి పోయేవాడిగా ఉండడం కాదు. I'm going to be here 5 weeks this year. ఈ సంవత్సరం అయితే 5 వారాల పాటు భారతదేశంలో ఉండబోతున్నాను. In 6 different areas. 6 విభిన్నమైన చోట్ల నేను ఉండబోతున్నాను. We're already planning for next year to go to North India and add 2 more regions to it. వచ్చే సంవత్సరం నార్త్ ఇండియా వెళ్ళి 2 ప్రాంతాలు దర్శించాలనేటువంటి ఆలోచన కూడా ఇప్పుడు మేము కలిగి ఉన్నాం. We want to see people saved every day. ప్రతి దినం ప్రజలు రక్షించబడాలి, దేవునిలోనికి రావాలి,
కొత్త ప్రజలు ప్రభువుని నమ్ముకోవాలనే భారం సంఘానికి ఉండాలి. When we look back at the scripture లేఖనాల్లోనికి వెళితే in verse 4, chapter 4, ఆ, I'm sorry, నా- chapter 5, 4వ అధ్యాయంలో chapter 6, we'll get there in a minute. 6వ అధ్యాయం కూడా 6వ అధ్యాయంలో కూడా Stephen was even doing miracles and wonders for the people. స్తెపను చూడండి 8వ వచనం రాయబడింది, చదవద్దు. స్తెపను కృపతోనూ బలముతోనూ నిండుకొనిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక క్రియలను చేయుచూ ఉండెను. See, we don't know if the other five were doing anything. మరి బైబిల్లో మరి ఏ వ్యక్తి కూడా స్తెపన్ చేసినట్లు ఎవరు చేసినట్లుగా లేదు. But they didn't make the book. మరి ఇక్కడ ఈ పుస్తకంలో స్తెపన్ పేరు రాయబడింది. And when Stephen started doing, through the Holy Spirit, doing all these things, ఎప్పుడైతే స్తెపను ఈ కార్యాలన్నీ చేస్తున్నాడో, he got in trouble. ఎప్పుడైతే మహత్కార్యాలు అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నాడో ఆయనకి సమస్య ఎదురైంది. He stepped on the toes. ఆయన కాళ్ళు ఇంకా ముందుకెళ్లకుండా ఆయన కాళ్ళు తొక్కేస్తున్నారు ప్రజలు. And they got mad because of what he was doing. ఆయన చెప్తున్న వాక్యం ప్రజలకు ఇష్టం అవట్లేదు. And they raised up and grabbed Stephen and took him to court. ఆయన్ని పట్టుకున్నారు, కట్టారు, కోర్టుకు తీసుకువెళ్ళారు, సమాజ మందిరం దగ్గర నిలబెట్టారు. He went before the teachers of the law and the elders. మరి పెద్దల ముందు నిలబెట్టారు, గ్రామ పెద్దల ముందు నిలబెట్టారు. They got people to lie about Stephen. స్తెపనును గూర్చి వాళ్ళు అబద్ధాలు చెప్పారు. And so they were there questioning him and accusing him. అతన్ని ప్రశ్నిస్తున్నారు, అతన్ని తృణీకరిస్తున్నారు. He never lost faith, never lost focus. ఆయన్ని అనరాని మాటలు అంటున్నారు. ఎన్ని మాటలన్నా, ఎంత సమస్య వచ్చినా అతని దృష్టి మారలేదు, విశ్వాసం తగ్గలేదు. Now listen to this, okay? You remember the Old Testament when Moses would go up on the mountain and he would meet with God. మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది, మోషే ఒక పర్వతం మీదకి వెళ్ళాడు, దేవునితో గడిపాడు 40 రోజులు. He was the only Hebrew that was allowed to go up. పైకి ఎక్కడానికి ఆ పర్వతం ఎక్కడానికి కేవలం ఇశ్రాయేలీయుడికి మాత్రమే అనుమతి ఉంది. He would stay up there for days, and when he came down, his face was just like a bright light. ఆ యొక్క కొండ మీద నుండి, పర్వతం మీద నుండి కిందకి దిగేటప్పుడు అతని యొక్క ముఖము తేజస్సుతో కూడిన ముఖము వలె ప్రకాశించింది. Because the presence of God was over. ఎందుకంటే అతని ముఖం మీద దేవుని సన్నిధి, దేవుని కాంతి అతని మీద పడింది కనుక ఆ ముఖం తెల్లగా ప్రకాశించింది. And it scared the people. ప్రజలు ఆయన ముఖం చూసినప్పుడు చాలా జడిసిపోయారు. They were afraid if they would look at Moses into that glowing face, they would die. చూడండి అక్కడ పాపం పిల్లలకి కింద మీద పడిపోతుంది ఆవిడకిలాగా ఆయన ముఖం చాలా తేజరిల్లిపోతుందమ్మా. మెలకుగా ఉండాలి మీరు. మరి చూడండి, మీ ముఖం చూస్తున్నాడు ఆయన దేవుని. They made Moses get a veil. మీ ముఖం చాలా తేజరిల్లిపోతుంది, ప్రకాశవంతంగా బాగా వెలుగుతూ ఉంది కాబట్టి మరి ముఖం కప్పుకోమని ప్రజలు చెప్పినప్పుడు ఆయన ముఖాన్ని అలా కప్పుకున్నాడు, ముఖం మీద బట్టను వేసుకున్నాడు. Two things happened. They couldn't see the glory of God. ఒకటి, ఆ ముఖాన్ని కప్పుకోమన్నందువల్ల 2 పనులు జరిగాయి. ఒకటి, దేవుని మహిమను వారు చూడలేకపోయారు. And they couldn't see when the glory of God faded away over a period of time. దేవుని యొక్క మహిమ ఎంతసేపు ప్రజల మీద ఉందో ఆ విషయాన్ని కూడా ప్రజలు ఎరగకుండా అయిపోయారు. But he got to visit with God. అయితే మోషే దేవునితో మరి సంభాషించాడు, కలుసుకున్నాడు, చూశాడు. Read verse 15. 15వ వచనం చదవండి. అందులో 6:15. సభలో కూర్చున్న వారందరూ
అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. Stephen was having a Moses moment. ఇక్కడ స్తెఫను ముఖము ఏ ముఖం వల్ల అయిందండి? దేవదూత ముఖం వలె. అక్కడ మోషే గారి ముఖం వలె అయినట్లుగా మనం చూస్తున్నాం. His face shined. అతని యొక్క ముఖము ప్రకాశవంతమైన ముఖంగా మారడం సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వల్లే కనపడింది. And it made those Pharisees and elders mad. It was like he was stomping on their పరిసయ్యులు పెద్దలు సభలో ఉన్న వారందరూ తొక్కేద్దాం అనుకున్నారు కానీ అతని ముఖాన్ని దేవుడు ప్రకాశించబడే ముఖంలా చేశాడు. After they kept accusing him, they asked him, "Are these charges true?" అయ్యా, నీ మీద మోపబడిన అభియోగాలన్నీ నిజమేనా అని అడిగారు స్తెఫన్ని. And so for the next chapter, తర్వాత అధ్యాయంలో మనం చూస్తే chapter 7, he preached to them starting in Abraham coming forward to Jesus Christ. స్తెఫను ఆ పెద్దల మధ్యలో నిలబడి అబ్రహాము దగ్గర నుంచి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరిలోంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో అనేటువంటి విషయాన్ని, సువార్తను అక్కడ ప్రకటించాడు. Do you know why he started from Abraham and came forward? ఎందుకు అబ్రహాము పిల్లలుగా మీరు పిలవబడుతున్నారు అని వాళ్ళని ప్రశ్నించాడు స్తెఫను. Because these are the scriptures that the religious leaders, the Pharisees and Sadducees, studied and memorized. అబ్రహాము పేరు చెప్తేనే కానీ వాళ్ళకి అర్థం అవ్వదు. ఎందుకంటే ఆ పెద్దలకి అబ్రహాము గురించి తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, పాత నిబంధన తెలుసు వాళ్ళకి. So he confronted them with their own history. కాబట్టి వాళ్ళకి తెలిసినటువంటి ఆ చరిత్రతో ఈ మాటల్ని ముడేసి చెప్పాడు స్తెఫను. And so they kept getting madder and madder and madder. కాబట్టి వాళ్ళకి ఇది ఇంకా అసహ్యం అయిపోయింది. మా చరిత్రతో యేసుప్రభుని కనెక్షన్ చేస్తున్నాడు ఈ స్తెఫన్ అని స్తెఫన్ మీద ఇంకా కోపం పెరిగిపోయింది వాళ్ళకి. Read 51 to 53. 51 నుండి 53 వరకు చూడండి ఒకసారి. 7:51 నుండి 53 వరకు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి? ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలుసుకున్న వారిని చంపిరి. ఆయనను ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. Can you imagine how mad they were when he called them stiff-necked people? ఇక్కడ వాళ్ళని ఏమన్నాడంటే ముష్కరులారా, ఒకటి హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచినొల్లని వారలారా అని పిలిచాడు వాళ్ళని. It would be the same if I came and I confronted these preachers. You stiff-necked people. ఏమండి, ఇక్కడ పెద్దవాళ్ళు స్టేజ్ మీద కూర్చున్న పాస్టర్ గారిని, మీకు మెడ బిరుస్తానం ఎక్కువైపోయింది, పొగరు ఎక్కువైపోయింది మీకు అన్నాను అనుకోండి, నేను You have resisted the Holy Spirit. మీరు Won't listen. మీరు దేవునికి లోబడిన ప్రజలని అన్నాను అనుకోండి, నేను You were the ones that killed Jesus Christ. మీరే యేసుప్రభుని చంపారు అన్నాను అనుకోండి నేను పెద్దోళ్ళని. And here they are, they're just fuming. They're grinding their teeth. ఎలా ఉంటుందంటే కూర్చున్న వాళ్ళకి పళ్ళు పట్ట కొరికేసి ఎప్పుడు దొరుకుతాడో లాగేద్దాం అన్నట్టుగా ఉంటుంది అనమాట కూర్చున్న వాళ్ళకి. And so when he said that, he then said, look at heaven. వాళ్ళతో అన్నాడు, చూడండి పైకి చూడండి అన్నాడు. I see heaven open and the Son of God standing at the right hand of the Father. ఆకాశం వైపు తేరి చూసి
దేవుని మహిమను యేసు అతని కుడి పార్శ్వమందు కూర్చుండుటను చూచి ఆకాశం తెరవబడుటయు ఉమ్, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాడు. Not only is he calling them, whatever you want to call them, ఓకే, అతను వాళ్ళని ఆ పెద్దల్ని చాలా మరి అసహ్యంగా పిలిచాడు అన్నమాట స్తెఫను. but he's now claiming that he can look up into heaven and see God and Jesus. అప్పుడు అంటున్నాడు, మీరు ఎలాగూ నన్ను నిలబెట్టి మరి ఆ, అవమానిస్తున్నప్పుడు ఆకాశం తెరవబట్టం నేను చూశాను. అయ్య బాబాయ్ నా ఏడిపోయేలాగా ఆకాశం తెరవబట్టం చూశాను. ఆ పరలోకములో దేవదూతలు దేవుడు కుడి పార్శ్వమందు యేసుక్రీస్తు వారు కూర్చోవడం నేను చూశాను అన్నాడు. I can hear their teeth cracking from grinding them so hard. ఆ, వాళ్ళు గట్టిగా పళ్ళు కొరికి స్తెఫనును చాలా కోపపడ్డారు స్తెఫను మీద. He not only claims that he follows Jesus Christ, who supposedly died and was resurrected from the grave. మీరు ఆయన్ని దేవుడిగా అంగీకరించలేదు, వాళ్ళని సిలువ వేశారు, సమాధి చేశారు, కానీ ఆయన సమాధిలో లేడు, మూడో తెరిన తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడని చెప్పాడు. But he says now he's got special privileges. He can see God with Jesus. ఇప్పుడు ఆయనకి దేవుడు ఒక ప్రత్యేకమైన ఆధిక్యత హోదా ఇచ్చాడు. ఏంటంటే పరలోకమందున్న యేసు ప్రభువుని చూసే హోదా, యోగ్యతను స్తెఫనుకు దేవుడు ఇచ్చాడు. Now what I think he saw, ఆయన చూసింది ఏమిటంటే I think he saw God the Father తండ్రి అయిన దేవుడు, సుధాకర్ గారు అక్కడ sitting on the throne of God. దేవుని సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన. And he's just taking it all in and he sees his son. ఆ పైన కూర్చున్న దేవుడు క్రింద స్తెఫను ఇబ్బంది పడటం చూస్తున్నాడు. Who had been sitting in the other throne next to him. ఆయన పక్కనే ఇంకో సింహాసనం ఉంది. ఆ తండ్రి అయిన దేవుడు ప్రక్కనే ఇంకో చిన్న సింహాసనం ఉంది. And he saw his son stand up. ఆయనేమో తండ్రి ఏమో కూర్చున్నాడు, కుమారుడేమో లేచి నిలబడి చూస్తున్నాడు. స్తెఫను బాధలన్నీ కూడా. And he looked down from heaven to Stephen, and it looked like he was looking at this young boy. ఆ యవనస్తుడు, ఆ పిల్లవాడు కూర్చున్నాడు కదా, ఆయన్ని చూసినట్లుగా కుమారుడైన యేసుక్రీస్తు వారు స్తెఫను పడుతున్న బాధలు చూస్తున్నాడు. And I think Jesus was going, యేసు ప్రభు వారు అంటున్నాడు, ఏమంటాడంటే ఆయన బాధపడుతుంటే ప్రభు గురించి చెప్తుంటే, వెల్డన్ శబాష్ నా బిడ్డ అని చప్పట్లు కొడతాడు పైన చేసే. it was just almost like when Jesus was baptized by John the Baptist, and the Holy Spirit came down from heaven and descended on him. ప్రభు యేసుక్రీస్తు వారు బాప్తిస్మ ఇచ్చి యోహాను చేత బాప్తిస్మ పొందినప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు పరలోకాన్ని నుంచి కుమారుడి వైపు చూసి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని శబాష్ అని చెప్పినట్లుగానే కుమారుడైన యేసుక్రీస్తు వారు స్తెఫన్ను చూసి చప్పట్లు కొట్టి శబాష్ అన్నాడు అన్నమాట. And at that time, God spoke, said, "This is my son, who I am well pleased." ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. Jesus was clapping, saying, "This is my child, and I am well pleased with Stephen." అక్కడ ఆ రోజున తండ్రి ఎలాగైతే చప్పట్లు కొట్టాడో, ఈ రోజున కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా స్తెఫను విషయంలో చప్పట్లు కొట్టి అభినందిస్తున్నాడు. వండర్ఫుల్ సర్మన్, దిస్ ఇస్ అ న్యూ సర్మన్. They got so mad from that. I don't know how they could get any mad. ఎలాంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా స్తెఫను దేవుని కొరకు నిలబడ్డాడు. But they ran to Stephen and they grabbed him. అరే బాబులే, అయ్యి బాబోయ్, Drug him out of the city, okay? And they Huh? cast him down. స్తెఫను అలా మాట్లాడుతుంటే పెద్దలు లెగిసి వచ్చి అతన్ని వెంటనే తీసుకుని దూరంగా తీసుకుని పోయి ఊరు బయట తీసిపోయి పాడేశారట. అలాగా They were so mad that they just couldn't do it in the temple court. They had to get out of the city to get it.
అతన్ని చంపడానికి ఆ దేవాలయంలోంచి బయటికి తీసుకువెళ్ళిపోయి బయట పడేశారు. Stephen never lost hope. అలాంటి పరిస్థితుల్లో చంపేస్తారని తెలిసినప్పటికీ కూడా స్టెఫను తన దృష్టి విశ్వాసం మారలేదు. అది గొప్పతనం. Stephen never let the little things of life or the big things of death to interfere with his relationship with the Lord. చిన్న చిన్న సమస్యలు లేకపోతే చివరికి మరణం కూడా నాకు లెక్కలేదు, ఎందుకంటే పెద్ద దేవుడు నాకున్నాడు, నిత్య జీవం నాకుంది అనే ఆలోచనతో స్టెఫను దేవుని కోసం నిలబడ్డాడు. And he knew through it all that if he died, God would be glorified. మన మరణం ద్వారా కూడా వినాలి, మనం చనిపోయినా కూడా దేవుడే మహిమపరచబడాలి. And when he was dying, he was looking up to heaven, and I don't think he could feel the stones hitting. I think he just bounced off. ఆయన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు కూడా పరలోకాన్ని చూస్తున్నాడు, ఆకాశము తెరవబడుట చూస్తున్నాడు, తండ్రి తన కుమారుడు తన తండ్రి కుడిపార్శ్వమును కూర్చోవడం చూస్తున్నాడు. కాబట్టి అతను తగులుతున్నటువంటి రాళ్ళు కూడా అతను లెక్కే చేయలేదు. Now, I do mean he could feel it. He could feel it like this, నేను కొడితే అతనికి ఇప్పుడు not like this. నేను గట్టిగా గుద్దినా ఇలా కొట్టినా తగులుతుంది అతనికి, కానీ స్టెఫన్కి ఏమీ తెల్లలేదు. And so, I want you to read now. Read 57 through the first verse of 8. చూడండి 57వ వచనం నుండి 8వ అధ్యాయం 1వ వచనం వరకు చదవండి. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకునమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. I'm blind. My screw came out. స్క్రూ ఊడిపోయింది, ఇప్పుడు నాకు కళ్ళు కనపడినట్టే. But, యూ కెన్ యూజ్ దిస్ ఇఫ్ యూ వాంట్. God provides. I brought the second pair. ఇలా ఊడిపోద్దనే తెలిసి నేను ఇంకోటి తెచ్చుకున్నాను. Okay? Can you see Stephen? చూసారా స్టెఫను ఎలా ఉన్నాడో? Can you correlate Stephen's death to Jesus on the cross? స్టెఫను మరణం దాదాపుగా యేసుక్రీస్తు వారి మరణానికి కూడా అనుసంధానంగా ఉంది. Jesus has been beat. He's been had the cat of nine tails across his back. యేసుక్రీస్తు వారు కూడా సిలువను మోస్తూ ఆయన కొరడాల చేత కొట్టబడినట్లు ఈయన కూడా రాళ్ల చేత కొట్టబడ్డాడు. He had the crown of thorns stomped in his head. యేసు ప్రభు వారికి ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. By the time he got to the cross, he had no energy. సిలువ వేయబడే సమయానికి ఆయనకున్నటువంటి శక్తి అంతా పోయింది. He had lost so much blood, he could not carry that cross. ఆయన రక్తమంతా పోయింది కాబట్టి సిలువను మోసే ఓపిక కూడా ఆయనకి లేదు చివరి సమయంలో. Guards had to get somebody to come help him carry that cross. ఆ సిలువను మోయడానికి ఎవరైనా సహాయపడతారేమో అన్నట్టుగా మరి ఆ సైనికులు చూశారు. He went to the cross, and then he died on the cross, but before he died, ఆయన సిలువలో మరణము పొందడానికి ముందు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, okay, in Luke chapter 23, 23 verse 34. 34. ఓకే, తండ్రి మీరేం చేస్తున్నారు ఎరుగుదనగా మీరు క్షమించమని చెప్పారు. ఓకే. Father, forgive
Forgive them, for they know not what they do. He's dying. He's almost dead. చనిపోతున్నప్పుడు స్తెఫను పలికిన మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరు క్షమించండి అని ప్రభు చెప్పినట్లుగానే స్తెఫను కూడా చెప్పాడు. Praise God. Jesus never lost focus either. యేసు ప్రభు వారు మరణమయ్యేటప్పుడు కూడా ఆయన దృష్టి, ఆయన విశ్వాసం ఎలాగ పోలేదో, స్తెఫను గారు కూడా మరణమయ్యేటప్పుడు ఆయన విశ్వాసం, ఆయన దృష్టి మళ్ళలేదు. So the words that Stephen spoke in verse 60, 60వ వచనంలో మనం చూసినప్పుడు, Lord, do not hold this sin against them. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకము అని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. మాట పలికి చనిపోయారు, ఆయన నిద్రించాడు. Yes. Then he died. ఆయన నిద్రించాడు, చనిపోయాడు. You know where he was? ఏం జరిగిందో తెలుసునా? See, I believe Jesus came down from heaven, and when his soul came out of his body, Jesus was there to greet him. ఎవ్వరు అతన్ని పరామర్శించడానికి లేకపోయినా అతని ఆత్మ పరలోకానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళి ఆయన లోపలికి రమ్మని ఆహ్వానించాడు. But there's another point to this story. ఈ యొక్క కథకి మరి యొక్క కోణం ఉంది. My mouth gets real dry from talking too much. ఎస్. నేను ఎక్కువగా మాట్లాడుతున్న దాన్ని బట్టి నాకు ఎక్కువ దాహం వేస్తుంది, అందుకే మంచినీళ్ళు తాగుతున్నాను అంటున్నారు ఆయన. నేను కూడా అవును ఎక్కువగానే మాట్లాడుతున్నామని చెప్తున్నాను. మరి ఆయనతో సమానంగా నేను ఎక్కడ మాట్లాడినా మనం తాగలేము, ఆయన తాగుతాడు. Did you notice in there that the Sadducees and Pharisees took their cloaks off and laid them at the feet of Saul? అతని వస్త్రాలు పీకి తెచ్చి సౌలు పాదాల దగ్గర పెట్టారు. నువ్వే సాక్ష్యం ఈయన మరణానికని. And Saul felt the call of religion that he was following. అప్పటికి ఆయన మత సంబంధమైన నాయకుడిగా ఉన్నాడు సౌలు. He felt the hate for Jesus Christ and all of the followers. యేసుక్రీస్తు వారిని ఆయన వెంబడించేటటువంటి వారందరికీ వ్యతిరేకంగా ఉన్నవాడు సౌలు. And on that day, a great persecution of the church started. ఆ రోజు నుండి సంఘానికి హింసలు ప్రారంభమయ్యాయి. పేతురు ఎప్పుడైతే స్తెఫను చనిపోయాడో ఆ రోజు నుండి సంఘానికి ఇంకా ఇబ్బందులు మొదలైపోయినాయి. కొట్టుకోవడం, సంఘాలను తిట్టడం మొదలైంది. And Saul and his religious goons సౌలు అలాగే ఆయన మత సంబంధమైనటువంటి గురువులందరూ కూడా would go town to town arresting Christians, putting them in jail, ప్రతి పట్టణం వెళ్ళి them killed. ప్రార్థన చేసుకుంటాం, వాళ్ళు పట్టుకుంటున్నారు, జైల్లో పెడుతున్నారు, కొరడాలతో కొడుతున్నారు. But see, through Stephen's death, God was glorified and Stephen was glorified. స్తెఫను మరణం ద్వారా దేవుని నామం మహిమపరచబడింది. అలాగే స్తెఫను పేరు కూడా గొప్పదైపోయింది. How was Stephen glorified? He died. ఏంటండి స్తెఫను గొప్ప పేరు వచ్చింది అంటున్నారు, అతను చనిపోయాడు కదా అని మీరు అనుకోవచ్చు. Well, he was glorified first of all because he got to live with the Father and didn't have to be persecuted anymore. ఎందుకంటే హింసలు ప్రారంభమయ్యాయి కాబట్టి హింసల్లో నిజమైనటువంటి క్రైస్తవులు ఎవరో బయటపడ్డారు. And then through his death, the church spread out. ఎప్పుడైతే హింసలు ప్రారంభమయ్యాయో సంఘం ఒక చోట ఉండలేదు, అన్ని చోట్లకి చెదిరారు. చెదిరిపోవడం వల్ల సువార్త అన్ని చోట్లకి వెళ్ళింది. స్తోత్రం చెప్పండి. చెదిరిపోవడం వల్ల సువార్త ప్రబలింది బాగా. They went out and shared the gospel everywhere. వాళ్ళు చెదిరిపోయారు కాబట్టి వెళ్ళిన ప్రతి చోట యేసు ప్రభు గురించి చెప్తూ మొదలెట్టారు చెదిరిపోయిన వాళ్ళు. And through his death and Saul's
ఆ స్తెఫను యొక్క మరణం వల్ల సౌలు అనే వ్యక్తి సంఘాన్ని హింసించడం మొదలెట్టాడు. The man who wrote more books of the New Testament than anybody else. ఆ సౌలు మరి అనే వ్యక్తి బైబిల్లో చాలా ఎక్కువ పుస్తకాలు రాశాడు. Had a dramatic salvation experience. ఆయన మరణం వల్ల, హింస చేయడం వల్ల, ఆ హింసను బట్టి యేసు సౌలును పిలుచుకుని రక్షించాడు. సౌలు కూడా రక్షించబడ్డాడు. He went from following the church, a dead church, to crucifying people and killing them, to serving God, serving Jesus. ఒకప్పుడు ఈ సౌలు అనే వ్యక్తి అందరినీ కొట్టి, హింసించి, దూషించి, మరి కొరడాలతో కొట్టి బాధించేటటువంటి వ్యక్తి ఈ రోజున యేసుప్రభు నమ్ముకొని సౌలు యేసుక్రీస్తే నిజమైన దేవుడని ప్రకటించడం మొదలెట్టాడు. We are called to be Stephen. We're called to be not Saul, but Paul. మనం స్తెఫను లాంటి చేత పిలువబడ్డాం. సౌలు పిలిచిన పిలుపు చేత పిలువబడ్డాం. We're called to be as Peter, John, Philip. పేతురు, యోహానులను పిలుచుకున్న దేవుడు మిమ్మల్ని, నన్ను కూడా పిలిచాడు. They were all ordinary men and were not schooled. They didn't have seminary degrees. వాళ్ళందరూ సాధారణమైన మనుషులండి. పేతురు, యోహానులు అందరూ కూడా మనకులాగే వాళ్ళు విద్య లేని పామరులు. They listened to Jesus for 3.5 years. వాళ్ళు 3.5 సంవత్సరాలు ప్రభువుతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఏ చదువు అవసరం లేదు. But they didn't understand any of it until the Holy Spirit came. ఎంత యేసు ప్రభువుతో ఉన్నా పరిశుద్ధాత్మ పొందే వరకు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియలేదు. The same Holy Spirit that came at Pentecost, 3,000 people were saved, abides in us today. ఆ పెంతుకోస్తు పండుగ దినాన వారి మీదకి దిగి వచ్చిన దేవుని ఆత్మ మరి మనందరి మీదకి ఈ రోజున దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. We have to trust the Holy Spirit to teach us what this word says and means. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మాలి. దేవా, నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాట మీద మాకు నమ్మకం కలిగేటట్టు సహాయం చేయండి దేవా అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు అడగాలి. And we have to let him guide us. ఆయనే మనల్ని నడిపించినట్లుగా మనం దేవుణ్ణి అడగాలి. To be a Stephen. స్తెఫను లాంటి మనుషుల్లాగా దేవుడు నన్ను తయారు చేయను, ఆయన పౌలు వలె నన్ను తయారు చేయ ప్రభువా అని దేవుణ్ణి అడగాలి. Thank you for listening to me. దేవుడు అలాగే మిమ్మల్ని అందరినీ చేయను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి అప్పట్లు గట్టిగా కొడుతూ